వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అరిసెలు అయితే ప్రిపేర్ చేసామండి. చూసారా అరిసెలు? వీడియో అయితే ఫుల్ కొంచెం ఆగవే, ఏదో బాగుంది కదా లైటింగ్ అనుకుంటే ఇదిగోండి సూపర్ అరిసెలు. అయ్యి ఒక 2 కేజీస్ అండి. 2 కేజీస్ స్టార్ట్ చేస్తాను. ఈ కొలతలు అవన్నీ మీకు ఏమి వేయాలో అనేది మీకు నేను ఏమేయాలి, కొలతలు ఎంతవరకు వేయాలి అనేది అయితే మీకు నేను చేసి కొలతలు కూడా చెప్పాను. అదే విధంగా మీరు చేసుకోండి. అరిసెలు అయితే మాత్రం సూపర్ గా వస్తాయి. ఇగో చూడండి, నెయ్యి అరిసెలు అయితే కాదండి, నూనెతోనే చేశాను. కాకపోతే నెయ్యి కొంచెం వేసాను. నెయ్యి అరిసెలు అయితే కాదు, నూనెతోనే చేశాను. మెత్తగా ఉన్నాయి చూడండి. తింటుంటే కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి అరిసెల్ని. ఏమంటారు? అరిసెలు తప్పకుండా అయితే చూసి మీరు కూడా ట్రై చేసుకొని ఏ విధంగా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఈజీగా, డెడ్ ఈజీగా ఎలా చేయాలి అని మీకు నేను చేసి చూపిస్తున్నానండి. అరిసెలు అంటే పెద్ద బ్రహ్మాండం అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఈజీగా నేను చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మీరు పండగలు పబ్బాలని కాదండి, ఎప్పుడైనా సరే సూపర్గా అయితే అరిసెలు అయితే మీరు చేసుకోవచ్చు. ఏమంటారు మరి? ఆలస్యం వద్దు, మీరు ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ కదా, చక్కగా చేసి పెట్టండి, సూపర్గా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఉంటానండి, నమస్తే. ఇదిగోండి, చూసారు కదా అరిసెలు. ఇటువంటి మెత్తటి అరిసెలు చేసుకోవాలంటే మనం ఏ విధంగా చేయాలి, ఎంత క్వాంటిటీలో మనం బెల్లం అవన్నీ వేసుకోవాలి అంటే మీకు నేను చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఉంటే అవి మీరు పాటించండి. ఇదిగోండి, ఇంత మెత్తగా ఉంటాయి అరిసెలు, తింటుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈజీగా అయితే వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకున్నట్లుగా నేను చేసి చూపిస్తాను. ఒక 2 కేజీలు స్టోర్ బియ్యం తీసుకోండి. స్టోర్ బియ్యాన్ని మీరు 2 నైట్స్ నానబెట్టండి, అంటే 2 రోజులు నానబెట్టుకోండి. నానబెట్టుకొని పిండి మరక తీసుకెళ్ళి పిండి తెచ్చుకోండి. ఆ పిండి మరతనికి మనం చెప్పినట్లయితే అరిసెలకి అంటే మెత్తగా పడతాడండి, మనం జల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. బెల్లం అయితే 1.5 కేజీ బెల్లం తీసుకున్నానండి. అంటే కేజీకి 3/4 చొప్పున 1.5 కేజీ తీసుకున్నాను బెల్లం. బెల్లాన్ని స్టవ్ మీద చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని వాటర్ అయితే 1 లీటర్ వరకు అయితే వాటర్ పోసుకున్నానండి. అంటే ఒక బాటిల్కి కొంచెం ఎల్తిగా పోసి ఆ విధంగా మనమైతే పాకం అయితే పట్టుకుందాము. ఇదిగోండి, పాకం అయితే ముందు మనం కరగబోసుకొని అది వడగొట్టుకున్న తర్వాత వేరే గిన్నెలో అయితే పాకం పట్టుకుందామండి. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మాత్రం మనకి కిందకు వచ్చేస్తాయి. ఆ పాకం ఏ విధంగా రావాలి అనేది మీకు నేను చేసి ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎంత వరకు రావాలి మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను నేను. అదిగోండి, మనం ఆ కొంచెం వేసుకున్నట్లయితే వాటర్లో వేసుకోవాలండి. అలా వండ అయితే రావాలి. ఆ వండని మనం ప్లేట్ మీద కొడితే ఒక సౌండ్ వస్తుంది, టంగ్ మని, ఆ సౌండ్ అయితే రావాలండి. అదే మనకు అవ్వలేదనుకోండి, ఆ సౌండ్ రాదు. అలా టంగ్ మని వచ్చే వరకు కూడా మనం అయితే పాకాన్ని అయితే పట్టుకోవాలి. దాన్ని ఒక గిన్నె మీద వేసి కొట్టి చూడండి, అది టంగ్ మని అయితే వస్తుంది. అప్పుడు అయిపోయిన తర్వాత మీరు నువ్వులు, కొంచెం నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని తిప్పుకోండి. ఎక్కువ నేను నూనెతోనే చేస్తున్నానండి అరిసెలు. ఒక 50 గ్రాముల నెయ్యి వరకు వేసానండి ఇప్పుడు, అంతే. తిప్పుకున్న తర్వాత ఇలాచీ కానీ ఏమీ వేయలేదు. మనం పిండి మరలోంచి తెచ్చిన పిండిని ఈ విధంగా కొంచెం వేసుకుంటూ స్టవ్ మీద కింద దించేయండి. కింద పెట్టుకొని మీరు కొంచెం వేసుకుంటూ అలా తిప్పుకుంటూ అయితే ఉండండి. అట్లా తిప్పుకుంటూ ఉండండి. మధ్యలో కొంచెం నూనె పోసుకోండి. నూనె పోసుకుంటూ అలా తిప్పుకోండి. నూనె ఎంతవరకు పోస్తారంటే ఒక 1/2 వరకు పోయండి. 1/2 కేజీ వరకు కూడా నూనె పడుతుందండి మొత్తం. ఇట్లా తిప్పుకుంటూ ఉండండి, నెయ్యి పోసుకుంటూ ఉండండి. మీకు అరిసెలు మెత్తగా రావాలంటే మీరు పాకంలో బాటిల్కి కొంచెం వెల్తిగా వాటర్ అయితే పోయాల్సిందే. అదొక టిప్ అండి. ఇంకొకటి ఏంటంటే మీరు పాకంలో నెయ్యి, నూనె కలిపి ఆ తర్వాత మీరు పిండి వేసినట్లయితే మీకు మెత్తగా అయితే అరిసెలు అయితే వస్తాయండి. ఇప్పుడైతే నూనె పోసుకుందాము. కళాయిలో నూనె పోసుకొని మనం చేసి పెట్టుకున్న సలివిడి చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా మీరు నొక్కుకోండి. ఇట్లా నొక్కుంటూ ఉండండి. ఇట్లా నొక్కుకొని మీరు కళాయిలో వేసేసుకోండి.
అట్లా ఎన్ని కావాలంటే అన్నైతే మీరు కాల్చుకోవచ్చండి. కళాయిలో మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోండి. ఇట్లా మీరు కాల్చుకున్నట్లయితే మెత్తటి అరిసెలు మీకు అయితే రెడీ అవుతాయండి. అరిసెల కోసం మనం హైరానా పడి అబ్బో భయము చెందాల్సిన అవసరం ఏం లేదండి. ఈజీగా వచ్చే పద్ధతిలో మీకు ఒక 4, 5 సార్లు అయితే నేను వీడియో పెట్టాను అరిసెల వీడియో. ఎవ్వరైనా అరిసెలు చేయటం రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా అయితే నేను పెట్టాను. ఇట్లా చేసేస్తే చూడండి ఎన్ని అరిసెలు చేసుకున్నానో. 2 కేజీలకి ఇన్ని అరిసెలు అయితే వచ్చినాయి. మీరు అరిసె కాలిన తర్వాత ఇట్లా ఒక ప్లేటు ఒక కన్నాలు దాని మీద వేసుకొని అరిసెను నొక్కండి. మరీ గట్టిగా నొక్కి నూనె అంతా తీసేసేయకండి. ఊరిని అలా పైపైన అలా నొక్కినట్లయితే కొంచెం ఆయిల్ అయితే మాత్రం అరిసెకు ఉండాలండి. ఎందుకంటే మీకు నిలవ ఉండాలంటే అరిసె మెత్తగా ఉండాలంటే ఆయిల్ అయితే ఉండాల్సిందే. అట్లా అన్ని అరిసెలను అయితే నొక్కుకోండి. ఆయిల్ ఎక్సెస్ ఆయిల్ బయటకు వచ్చేలాగా. మీకు పిండి ముద్ద అయితే ఆ మాత్రం సైజులో ఉండాలండి. ఒక ఉసిరికాయ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండాలి. చక్కగా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చండి అరిసెలు. మీకు పాకం కూడా ఎలా పట్టాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. ఎంతవరకు వాటర్ పోయాలి, మీకు మెత్తటి అరిసెలు రావాలంటే పాకంలో ఎన్ని నీళ్ళు పోయాలి అనేది మీకు నేను చెప్పానండి. మీరు పాకంలో నెయ్యి వేసుకొని కొంచెం నూనె వేసుకొని తిప్పుకున్నట్లయితే ఆ తర్వాత మీరు పిండి వేసినట్లయితే మీకు మెత్తటి అరిసెలు అయితే వస్తాయండి. మీకు సూపర్ అరిసెలు కావాలంటే మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలంటే వంట రాని వాళ్ళు కూడా చేసుకోవాలంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని అయితే పాటించండి. మీకు ఇలాచీ పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోండి. లేకపోతే నేనైతే ఇలాచీ పౌడర్ అయితే వేయనండి. ఇట్లా 2 కేజీలకి అరిసెలు ఇన్ని వచ్చినాయండి. ఇట్లా మీరు పండగలతో పని లేకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకోండి. పిల్లలు జంక్ ఫుడ్స్కి అలవాటు పడకుండా అయితే ఉంటారు మీకు. ఇట్లా అరిసెలు చేసుకొని పెట్టుకోండి. బయట కొనుక్కొని తినాల్సిన చాలామంది బయట నుంచి తెచ్చుకొని స్వీట్ షాపుల్లో నుంచి పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టుకొని తింటూ ఉంటారు. అసలు అటువంటి అవసరమే లేదండి. మీరైతే చక్కగా ఈజీగా ఇలా చేసుకోవచ్చు మీరు అరిసెలు. ఏమంటారు? మీకు నచ్చింది అరిసెలు ఎంత ఈజీగా చేయాలో చూపించాను కదా మీకు. మీరు ఇంకా వెంటనే అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.